హాయ్ చిట్కు పిల్లలు, వెల్కమ్ టు చిట్టి కథలు. నేను మీ చిట్టి. ఈరోజు మనం వినబోయే కథ ఏంటంటే, హాలిడేస్ కానీ చంటి వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాడు కదా. ఒకరోజు అమ్మమ్మ చంటికి, ఇదిగో నాన్న ఫ్రూట్స్ తిను అంటూ ఇచ్చింది. ఫ్రూట్స్ నాకు కొత్తమ్మమ్మ, ఏవైనా చాక్లెట్స్, బిస్కెట్స్, చిప్స్ ఉంటే ఇవి తింటాను అని అన్నాడు. రే నాన్న, ఫ్రూట్స్ తింటే బలం వస్తుందిరా అని అమ్మమ్మ చెప్పగానే, చీ అమ్మమ్మ, బోరింగ్ అమ్మమ్మ ఫ్రూట్స్ అని చంటి విసుక్కునేసరికి, సరే ఒక స్టోరీ చెప్తాను, ఆ తర్వాత ఈ ఫ్రూట్స్ తింటావా అని అనగానే, సరే చెప్పు అని చంటి అడగగానే, అమ్మమ్మ అనగనగా ఒక మహర్షి, ఆ మహర్షి పేరు దుర్వాసుడు. ఆయనకి చాలా కోపం ఎక్కువ. ఆయన్ని ఇంప్రెస్ చేయటం అంత ఈజీ అయితే కాదు. ఒకరోజు దుర్వాస మహాముని వాళ్ళ వైఫ్ ఆయన తపస్సు చేసుకుంటుండగా ఆయన దగ్గరకు వచ్చి, స్వామి స్వామి, మీకు మామూలుగానే చాలా కోపం ఎక్కువ కదా, అందరికీ వరాల కంటే శాపాలే ఎక్కువ ఇస్తారు మీరు. అలాంటి మీతో ఇన్నేళ్లుగా నేనున్నాను అని అంటే నాకు కూడా మీరు ఏదో ఒక వరం ఇవ్వచ్చు కదా అని అడిగింది ఆవిడ. దానికి మహాముని, సరే ఏం కావాలో అడుగు అని అనగానే, ముని వాళ్ళ భార్య, నాకు ఒక పండు కావాలి, అది దేవలోకంలో ఎక్కడా దొరకకూడదు, భూలోకంలో మాత్రమే దొరకాలి. ఆ పండును ఇచ్చే చెట్టు అందరికీ అన్ని విధాలా ఉపయోగపడాలి. చెట్టులో ఏ ఒక్క భాగం కూడా వేస్ట్గా పోకూడదు. ఆ పండు లేకుండా దేవతలకి ఏ పూజ కూడా జరగకూడదు. మళ్ళీ అది ఇయర్కి ఒక్కసారి మాత్రమే కాయాలి. దాన్ని పచ్చిగా ఉన్నా పండుగా ఉన్నా ఎలా ఉన్నా తినగలగాలి. అలాంటి పండు ఏదైనా ఉంటే నాకు వరంగా ఇవ్వండి అని అడిగింది. అప్పుడు దుర్వాస మహాముని బాగా ఆలోచించి క్రియేట్ చేసిన పండే మన ఈ అరటి పండు. ఈ స్టోరీని బట్టి మనకు అర్థమైంది ఏంటి? బనానా ప్లాంట్లోంచి ఏ ఒక్క పార్ట్ కూడా వేస్ట్గా పోదు. ఆకుల దగ్గర నుంచి రూట్స్ వరకు అన్నింటినీ వాడతారు. ఏ పూజలైనా బనానా లేకుండా చూసారా? అది బనానా స్పెషాలిటీ. అందుకే ఎప్పుడూ బనానా తినను అనకూడదు. అర్థమైందా? ఇన్ని బెనిఫిట్స్ ఉన్న ఫ్రూట్ని చంటి తినకుండా ఉంటాడా? చంటి కూడా తినేశాడు. మరి నీ ఫేవరెట్ ఫ్రూట్ ఏంటి? ఇది ఇవాల్టి చిట్టి కథ. మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం.